ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రపంచంలో దాదాపు 800 కోట్ల మంది జనాభా. అందులో కొందరికే ఎదగాలనే ఆశ ఉంటుంది. మిగతా అందరూ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు జీవిస్తారు. చరిత్రలో తనకో పేజీ సృష్టించుకోవాలనుంటుంది కొందరికి. దానికోసం మార్గాలను వెతుకుతారు. దారులు వేరైనా వారి గమ్యం ఒకటే, సక్సెస్. వారి లక్ష్యాన్ని చేరుకోవడం. ఎదిగిన ప్రతివాడి వెనక ఏదో ఒక ఆసక్తికర అంశం ఉంటుంది. దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అంతులేని ఆస్తిపాస్తులు అసలే అవసరం లేదు. కేవలం తెలివి మరియు ముందుకెళ్లే ధైర్యం. ఇప్పుడు మనం చర్చించబోయే మనిషి గొప్పవాడో కాదో నాకు తెలియదు. కొందరు గొప్పవాడనే అంటారు, కానీ కొందరు ఒప్పుకోరు. నా దృష్టిలో మాత్రం ధైర్యవంతుడనే అంటాను. ఆ ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకు సాగుతున్నాడు. ప్రత్యర్థులు అతి శక్తిమంతులు అని తెలిసినా ప్రాణాలను ఫనంగా పెట్టి ముందుకెళ్తున్నాడు. సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వారికి చిరపరిచితమైన పేరు. ప్రతిరోజు యూట్యూబ్ లైవ్ లోకి వచ్చి వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై తనదైన శైలిలో చర్చిస్తుంటాడు. తన న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకనవుతానంటాడు. ముఖ్యంగా కేసీఆర్ ను, వారి కుటుంబాన్ని ఎక్కువగా విమర్శించడం ద్వారా ఈ మనిషికి ఎక్కువగా పాపులారిటీ వచ్చింది. కేసీఆర్ ను బాతాల పోషెట్టి అని, తారక రామారావును డ్రామారావు అని, కల్వకుంట్ల కవితక్కను తైతక్క అని, మందుగోలిచ్చే సంతోష్రావును హ్యాపీరావు అని సెటైరికల్ గా పిలిచే ఈ మనిషి ఆ పేర్లకు బాగా ప్రాచుర్యం తెచ్చాడు. ఈ పాటికి ఈ వీడియో ఎవరి గురించి చేస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనే తీన్మార్ మల్లన్న. అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. పుట్టింది మాదాపురం గ్రామం. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. 1983లో జనవరి 17న పుట్టాడు. అంటే దాదాపు 40 ఏళ్ల వయసు. రాజకీయాల్లో అయితే ఇది చాలా చిన్న వయసు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి హైదరాబాద్ జేఎన్టీయు నుండి 2009లో ఎంబీఏ పూర్తి చేశాడు. భార్య పేరు కొండాపురం మమత. ఆమె ఉపాధ్యాయురాలు. 2 పిల్లలు. అసలు మజా ఆయన వృత్తి జీవితంలోనే ఉంది. చింతపండు నవీన్ కుమార్ జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఎన్టీవీ, ఐ న్యూస్ వంటి ఛానల్స్ లో పనిచేసి 2012లో V6 న్యూస్ లో ప్రసారమైన తీన్మార్ వార్తల ద్వారా తీన్మార్ మల్లన్నగా మంచి గుర్తింపు పొందాడు. దాంతో 2014లో తీన్మార్ మల్లన్న అనే పేరును తన అసలు పేరుగా అధికారికంగా మార్చుకున్నాడు. అనంతరం 10 టీవీలో కొంతకాలం పనిచేశాడు. కానీ ఏదో సాధించాలి, పుట్టినందుకు తనకంటూ చరిత్రలో ఒక గుర్తింపు ఉండాలి అనే తపన తనను ఎప్పుడూ వెన్నంటుతూ ఉండేది. దాంతో సొంతంగా క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేశాడు. దాన్నే తన లక్ష్య చేరువలో పెట్టుబడిగా పెట్టుకున్నాడు. ప్రభుత్వాన్ని అన్ని వేళలా ఒత్తాసు పలికేవే ఇప్పుడున్న మీడియా సంస్థలైనా, సోషల్ మీడియా సంస్థలైనా ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడే వాటిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ తెలంగాణ గ్రామీణ తిట్లతో, పరుష పదజాలంతో సెటైరికల్ గా ప్రభుత్వాన్ని దుయ్యబట్టే తీరు సామాన్య జనానికి తీన్మార్ మల్లన్నను దగ్గర చేసింది. బహుశా సోషల్ మీడియాలో ఇలాంటి ఒరవడి ఇదే మొదలు కావచ్చు. ముఖ్యంగా ఆయన టార్గెట్ అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావు మరియు వదిన కుమారుడు సంతోష్ రావు. చివరికి కేటీఆర్ కుమారుడు హిమాంశను కూడా వదల్లేదు. వారిని తిట్టే తిట్లు గ్రామీణ జనాలకు ఎంటర్టైన్మెంట్ పంచేవి. కేసీఆర్ ను బాతాల పోషెట్టిగా, రామారావును డ్రామారావుగా, కవితక్కను తైతక్కగా, కవిత అంటే పద్యం కాదు మద్యం అని సంతోష్ రావును హ్యాపీ రావుగా సామాన్య జనాల సంభాషణల్లో కూడా అతి మామూలుగా దొర్లేవి. ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజాయితీగా చెప్పొచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఇంటికి పోవడంలో మాత్రం మల్లన్న పాత్ర పర్సంటేజ్ రూపంలో ఎంతో చెప్పలేం గాని కొంత మాత్రం ఉంది అని బల్లగుద్ది చెప్పవచ్చు. కాదనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా రాజకీయ జీవితానికి వద్దాం. తెలంగాణ ఏర్పడ్డాక 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు మల్లన్న. 2018 ఏప్రిల్ 29న ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జనసమితి అనే పార్టీ అధికారికంగా లాంచ్ అయింది. దాని సందర్భంగా ఇచ్చిన స్పీచ్ ను బట్టి, ఆ పార్టీ ఎదుగుదలను కోరుతూ ఇచ్చిన తన నెల జీతం ₹1,00,000 బట్టి తీన్మార్ మల్లన్న ఆ పార్టీలో జాయిన్ అవుతాడనే అనిపించింది. కానీ ఏమైందో ఏమో ఆ పార్టీకి దూరంగా ఉన్నాడు. అది 2019వ సంవత్సరం. ఎప్పుడైతే తెలంగాణలో హుజూర్ నగర్ బైపోల్ హీట్ పెంచిందో రూలింగ్ టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైన పోటీదారుణ్ణి ఎదుర్కొన్నారు. ఆయనే జర్నలిస్ట్ టర్న్డ్ పొలిటీషియన్ అయిన తీన్మార్ మల్లన్న, స్వతంత్ర అభ్యర్థి. ఆయన ఎన్నికల గుర్తు అగ్గిపెట్టే. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుండి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆయనకు పోటీదారులు. ఎందుకు మీ రాజకీయ కెరియర్ హుజూర్ నగర్ బైపోల్ నుండి మొదలు పెడుతున్నారు అని అడిగిన ప్రశ్నకు బదులుగా మల్లన్న, నేను నా యూట్యూబ్
ఛానల్లో చాలా మంది రాజకీయ నాయకుల అధికారుల అవినీతి చిట్టాలను అక్రమ భూ ఆక్రమణలను ఎక్స్పోజ్ చేశాను. ఒక జర్నలిస్ట్ గా పవర్ వెనకాల ఉన్న చీకటి కోణాన్ని బయట పెట్టడం నా బాధ్యత. అప్పుడు ప్రతిపక్ష పార్టీలు సమాజం వాటికి వ్యతిరేకంగా పోరాడాలి. కానీ ఇవేమీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితిలో లేవు. అందుకే ఇది సరైన సమయమని నేనే రాజకీయ రంగంలో దూకాను. ప్రస్తుతం నా దగ్గర 76 మంది ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఉంది అని సమాధానం ఇచ్చాడు మల్లన్న. ప్రచార ఖర్చులకు అవసరమని అడగగానే అన్ని వర్గాల ప్రజలు తమకు తోచినంత ఇచ్చి మొత్తం 14 లక్షల రూపాయలను ఆయనకు పంపారు. నోట్లు పంపిన వాళ్లే ఓట్లేస్తారని ఆయన నమ్మకం. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు మల్లన్నకు. ఓటమి ఓరిమిని పెంచింది. మళ్ళీ తన ప్రస్థానాన్ని మొదలెట్టాడు మల్లన్న. ఇంకా 2021లో వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు. యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగా అన్నది మన తెలంగాణలోనా. యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధం కమ్మన్నది మన తెలంగాణలోన అంటూ ఎన్నికల రంగంలోకి మళ్లీ దూకాడు మల్లన్న. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా 71 మంది బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో 1,11,090 ఇవి పల్లా రాజేశ్వరరెడ్డికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు కాగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మారు మల్లన్నకు 83,520 అంటే పల్లా రాజేశ్వరరెడ్డికి అతి సమీపంలోకి వచ్చాడనమాట. రాజకీయ విశ్లేషకులందరూ అవాక్కయ్యారు. టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం 3వ స్థానం, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 4వ స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి 5వ స్థానం. ఇలా హెమాహిమి పార్టీలను వెనక్కి నెట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించాడు మల్లన్న. చివరికి ఓటమి పాలైన మనందరి హృదయాలను మాత్రం మల్లన్న గెలుచుకున్నాడు. ఇది నాకు క్వార్టర్లీ ఎగ్జామ్. ఫైనల్ వేరేగా ఉంటది. జర్నలిస్ట్ అనుభవం ప్రశ్నించడం నేర్పింది. సోషల్ మీడియా నాకు ఆయుధంగా ఉపయోగపడింది. నన్ను అందరికీ దగ్గరగా చేర్చింది. ఓటమి తర్వాత మల్లన్న పలుకులివి. జూలై 18, 2021న ఘట్కేసర్లో ఏర్పాటు చేసిన సభలో తీన్మార్ మల్లన్న ఏమని ప్రకటించాడంటే, వచ్చే ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఆహ్వానిస్తానని, 2 సంవత్సరాలు ప్రజల్లోనే ఉంటానని. కానీ దానికి 2 రోజుల ముందే అంటే ఆగస్టు 27వ తారీఖున రాత్రి మల్లన్నను హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో క్యూ న్యూస్ ఆఫీసులో పోలీసులు సోదాలు జరిపారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని జ్యోతిష్కుడు లక్ష్మీకాంత శర్మ చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనకు 30 లక్షలు ఇవ్వాలని, లేకుంటే తప్పుడు కథనాలు ప్రసారం చేసి పేరును చెడగొడతానని మల్లన్న బెదిరించాడని లక్ష్మీకాంత శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. కాగా సీతాఫల్ మండిలోని మధురా నగర్ లో మారుతి జ్యోతిషాలయం అనే సంస్థను శర్మ నిర్వహిస్తున్నారు. ఈ జ్యోతిషాలయంపై ఇటీవల క్యూ న్యూస్ లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. అయితే తీన్మార్ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా అనేక కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒకే కేసులో దర్యాప్తు చేపట్టాలని, మిగిలిన కేసులను స్టేట్మెంట్స్ గా పరిగణించాలని, మిగిలిన కేసులను మూసేయాలని స్పష్టం చేసింది. ఈ కేసుల దర్యాప్తును డీజీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె లక్ష్మణ్ తీర్పునిచ్చారు. నవీన్ కుమార్ పై 35 కేసులు నమోదు చేయగా అందులో 22 కేసులు హైదరాబాద్ పరిధిలోనివి కాగా 13 వివిధ ప్రాంతాలకు సంబంధించినవి. ఈ కేసుల్లో పీటీ వారెంట్ జారీ అయిన సమాచారాన్ని నవీన్ కుమార్ కు లేదా ఆయన భార్య మాతమ్మకు వారంలో తెలియజేయాలి. ఈయనపై నమోదు చేసిన కేసుల్లో 7 ఏళ్లకు మించి శిక్ష పడే నేరాలు లేవని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు నేర విచారణ చట్టం సెక్షన్ 41A కింద దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేయాలి. నవీన్ కుమార్ ను అరెస్టు చేయాలనుకున్న, పీటీ వారెంట్ కింద అరెస్టు చూపించాలనుకున్న డీకే బసు కేసులో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలి. ప్రతీకారం తీర్చుకునే తరహాలో పోలీసులు వ్యవహరించరాదు. నవీన్ కుమార్ ఆయన భార్యను వేధించరాదు. వీరిపై కేసుల నమోదు
నమోదుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు చేపట్టేలా డీజీపీ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల SHOలను ఆదేశించాలి. దర్యాప్తు పారదర్శకంగా న్యాయబద్ధంగా చేయాలి అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పు మల్లన్నకు విజయం లాంటిది. నవంబర్ 7, 2021న మల్లన్నకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చెంచల్గూడ జైలు నుండి మల్లన్న బెయిల్ మీద విడుదలయ్యారు. కాగా తీన్మార్ మల్లన్నపై ఆనాటికి 38 కేసులున్నాయి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేయగా మిగతా 32 కేసుల్లో 31 కేసుల్లో ఇదివరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్ లో ఉన్న చిలకలగూడ కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న 2 నెలలకు పైగా చెంచల్గూడ జైల్లో ఉన్నారు. జైల్లోనే తనను హత్య చేయించాలనే పెద్ద కుట్ర జరిగిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. నవంబర్ 14, 2021 మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ కొర్రెముల జేకే కన్వెన్షన్ లో తీన్మార్ మల్లన్న టీం జిల్లా కన్వీనర్లు కో కన్వీనర్లతో భవిష్యత్ కార్యాచరణ సభను నిర్వహించారు. అధికార పార్టీ తనను అకారణంగా అరెస్టు చేసి 74 రోజుల పాటు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని మల్లన్న పేర్కొన్నారు. గత అక్టోబర్ 2న పాత నేరస్తులతో జైల్లోనే అతి క్రూరంగా చంపాలని చూశారని, అయితే తాను చాకచక్యంగా తప్పించుకున్నానని చెప్పారు. తర్వాతి రోజున చీకటి గదిలో బంధించి మానసిక దివ్యాంగులకు ఇచ్చే మత్తుమందు మాత్రలను ప్రయోగించి పిచ్చివాడిని చేయాలని యత్నించారని ఆరోపించారు. జైలు నుంచి బయటకు తీసుకురావడానికి శక్తిమంతమైన కొందరు నాయకులతో ప్రయత్నించడం నిజమేనన్నారు. జైలు నుండి బయటికి రావడానికి బీజేపీ నాయకులను ఉపయోగించుకున్న మల్లన్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రయాణం సాగిస్తున్న తరుణంలో తనకు జాతీయ పార్టీ అండా ఉండాలనే ఉద్దేశంతో 2021 డిసెంబర్ 7న భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ నుండి సభ్యత్వ రసీదును తీసుకుని బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ అధికారం ఉందని కేసీఆర్ తనపై 38 కేసులు పెట్టినా ఏమీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. త్వరలోనే మై హోమ్ సిమెంట్ తోనే కేసీఆర్ కు సమాధి కడతానని ప్రతిజ్ఞ చేశారు. అయితే శ్రీరామనవమికి కేసీఆర్ మనవడు కేటీఆర్ కుమారుడైన హిమాంష్ భద్రాచల శ్రీరాముడికి తలంబ్రాలు సమర్పించాడు. దాని సందర్భంగా హిమాంష్ మాట్లాడుతూ భద్రాచలం శ్రీరామచంద్రుడి ఆలయం కేసీఆర్ పాలనలో ఇప్పటికే చాలా అభివృద్ధి చెందిందని, ఇక ముందు ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఏ హోదాతో హిమాంష్ భద్రాచల రాముడికి తలంబ్రాలు తీసుకెళ్లాడనే విషయం మీద మాట్లాడుతూ హిమాంషుపై కొన్ని దురుసైన వ్యాఖ్యలు చేశాడు మల్లన్న. అభివృద్ధి అనేది భద్రాచలంలోనా లేక హిమాంషు బాడీలోనా అని తన క్యూన్యూస్ ఛానల్లో ఒక పోల్ నిర్వహించారు. ఒక విధంగా బాడీ షేమింగ్ చేశారన్నమాట. దాంతో దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్నను బీజేపీ ముఖ్య నేతలు కోరారు. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని, అది పార్టీ సిద్ధాంతం కాదని సూచించినట్లు సమాచారం. అయితే తాను బాడీ షేమింగ్ కి పాల్పడలేదని, భద్రాద్రి రాముడికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బదులు ఏ హోదాతో మనవడు హిమాంష తలంబ్రాలు సమర్పించాడని, ఆ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పడాన్ని తాను గుర్తు చేశానని మల్లన్న వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అప్పటి పరిస్థితిని ప్రస్తుత పరిస్థితిని పోల్చి చెబుతూ హిమాంషు ఇంత పెద్దవాడైనా నాటి సమస్యలు మాత్రం తీరలేదంటూ తాను పేర్కొన్నానని వివరణ ఇచ్చారు మల్లన్న. కాగా ఈ పరిణామంతో ఆయనకు అర్థమైంది ఏంటంటే ఒక పార్టీలో ఉంటే అన్ని వేళలా సంఖ్యలతోనే ఉండాల్సి వస్తుందని, తాను ఏ విధంగా ఆలోచించాలో వేరే వాళ్ళు చెబుతారని తలచిన మల్లన్న బీజేపీ నుండి బయటకు వచ్చి కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని కూడా ఆలోచించారు. ఇదే క్రమంలో ఎస్ సాయి గణేష్ అనే భారతీయ జనతా పార్టీ సభ్యుడు పురుగు మందు తాగి ఖమ్మం పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. పువ్వాడ అజయ్ కుమార్ మరియు ఇతర టీఆర్ఎస్ లీడర్ల ప్రోద్బలంతోనే పోలీసులు తనపై దాదాపు 15 తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేకే తను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన ఆరోపించారు. దీన్ని బాగా వాడుకొని విషయాన్ని పెద్దగా చేశాడు మల్లన్న. దాంతో ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీన్మార్ మల్లన్నపై అప్పటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. రైతుల కోసం చేసిన మల్లన్న నిరసనలు తక్కువేం కాదు. హన్మకొండ జిల్లాలోని ఆరెపల్లిలో భూసేకరణ జీవో 80A రద్దు చేయాలని 2022 మే 27న చేపట్టిన రైతుల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. దీనికి మద్దతు తెలిపిన తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును అడ్డుకునేందుకు రైతులు, వారి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వేలేరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. సాయంత్రం స్వంత పూచీకత్తుపై విడుదలయ్యారు. 2023 మార్చి 21న తీన్మార్ మల్లన్నను
మల్లన్నను మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రాత్రి 9 గంటల సమయంలో దాదాపు 20 మంది పోలీసులు ఫిర్యాదిగూడలోని క్యూ న్యూస్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. వాస్తవానికి క్యూ న్యూస్ ఆఫీసుపై ఆ రోజుకి ముందు రోజు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంపై తీన్మారు మల్లన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నాటకీయ పరిణామాల నేపథ్యంలో తర్వాతి రోజు సాయంత్రం క్యూ న్యూస్ ఆఫీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తీన్మారు మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని మేడిపల్లి పోలీసులు లేదా మల్కాజిగిరి ఏసీపీ ధృవీకరించలేదు. కాగా తీన్మారు మల్లన్న తెలంగాణ విఠల్ల అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అసలు మల్లన్నను ఈసారి ఎందుకు అరెస్టు చేశారు? మేడిపల్లి పిఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 2 పోలీస్ కానిస్టేబుల్స్ పై దాడి చేశారన్న కేసులో మార్చి 21న రాత్రి అరెస్టు చేసిన తీన్మారు మల్లన్నతో పాటు మరో 4 పోలీసులు మరునాడు ఉదయం హాయత్ నగర్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మల్లన్నతో పాటు 4కి మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చెర్లపల్లి జైలుకు తరలించారు. రాత్రి అరెస్టు చేసిన మల్లన్నను అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. కాగా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే ముందు వరకు కూడా పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదిగూడలో చైన్ స్నాచింగ్ నేరాలను నిరోధించేందుకు 2 కానిస్టేబుళ్లు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో 3 గుర్తు తెలియని వ్యక్తులు కానిస్టేబుళ్ల వద్దకు వచ్చి ఎవరు మీరు అని ప్రశ్నించారు. తాము పోలీసులమన్నా వినకుండా వారిని కొట్టి లాఠీలను లాక్కొని బలవంతంగా సమీపంలో ఉన్న క్యూ న్యూస్ ఆఫీస్ కు తీసుకెళ్లారు. ఆఫీస్ ముందు తిరుగుతున్నారని, దాంతో అనుమానం వచ్చి తీసుకొచ్చామని కానిస్టేబుల్ గురించి మల్లన్నకు తెలిపారు. వారిని తన గదిలోకి తీసుకురావాలని మల్లన్న చెప్పడంతో లోపలికి తీసుకెళ్లి సెల్ ఫోన్లు లాక్కొని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ కర్రలతో దాడి చేశారని పోలీసుల ఫిర్యాదు. ఈ విషయం తెలుసుకున్న రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను పంపించారు. సీనియర్ పోలీసు అధికారులు కూడా క్యూ న్యూస్ ఆఫీస్ కు చేరుకొని నిర్బంధంలో ఉన్న 2 కానిస్టేబుల్ను రక్షించారు. వారిని నిర్బంధించిన తీన్మారు మల్లన్నతో పాటు క్యూ న్యూస్ ఎడిటర్ బండారు రవీందర్, డ్రైవర్ పుప్పాల నిఖిల్, ఆఫీస్ బాయ్ సిర్రా సుధాకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చింతా సందీప్ కుమార్లను అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడంతో పాటు అక్రమంగా బంధించడం, కర్రలతో దాడి చేయడం వంటి నేరంపై ఆ 5గురిపై ఐపీసీ సెక్షన్ 363, 342, 395, 332, 307, RW34 సెక్షన్ 7(1) కింద కేసులు నమోదు చేశారు. చెర్లపల్లిలో విచారణ ఖైదీగా ఉన్న ఆయన 18 ఏప్రిల్న విడుదలయ్యారు. మల్లన్న అభిమానులు జైలు వద్ద ఆయనకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ తనపై ప్రభుత్వం మోపిన కేసులన్నీ దొమ్మి కేసులేనని, అందుకే తనకు బెయిల్ దొరికిందని చెప్పారు. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుండి పోటీ చేస్తానని చెప్పారు. కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ప్రజల మనోభావాలు గౌరవించేందుకు కాదని, మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశం కోసమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది యువతేనని, రైట్ టు రీకాల్ తీసుకొస్తానని చెప్పారు. అయితే 2023 నవంబర్ 9న ఈయన కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా, ప్రచార కమిటీ కో కన్వీనర్ గా నియమిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. తీన్మార్ మల్లన్న సినిమాలో నటించాడా? పాత్రికేయుడు, రాజకీయ నాయకుడిగానే మల్లన్న అందరికీ పరిచయం. కానీ అతను ఒక నటుడనే విషయం ఎవరికీ తెలియదు. మల్లన్న ఒక సినిమాలో నటించాడు. ప్రస్తుతం మల్లన్న నటించిన సినిమాలోని ఓ కామెడీ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో దివంగత కమేడియన్ వేణుమాధవ్ కూడా ఉన్నారు. ఈ తాగుడే వచ్చింది నా సాగుకు ఒక ట్రైన్ పోతుంది మాటిన్రా. ఇప్పుడు ఎట్లైనా నువ్వు సస్తున్నావు కాబట్టి ఇగో నీ ఆత్మకు శాంతి కలగాలంటే ఒక్క పెగ్గే రద్దా. ఆ చిత్రం పేరు శ్రీమతి బంగారం. రాజీవ్ కనకాల, రిచర్డ్ రిషి, వేణుమాధవ్, హేమలతో పాటు మల్లన్న కూడా ఒక కీలక పాత్రలో నటించారు. 2016లో ఈ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. అసలు ఆ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా జనాలకు తెలియదు. అలాంటిది మల్లన్న ఆ సినిమాలో నటించాడనే విషయం ఎలా తెలుస్తుంది? అందుకే ఈ విషయం ఇన్నాళ్ళు మరుగున పడింది. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో మల్లన్నకు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్
ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. బహుశా నాన్ లోకల్ అనే నెపం మీద పక్కన పెట్టారు. ఎట్టకేలకు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ మల్లన్నను నిలబెట్టింది ప్రస్తుతం. దాంతో మే 3న పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్గొండలో నామినేషన్ వేశారు మల్లన్న. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తన కుటుంబం పేర ఉన్న 1.5 కోటి ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తన భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నదని, ఆమె ఒప్పుకున్నాకే ఆమె పేర ఉన్న ఆస్తులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి పేరును రాసి ఇస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశంతో ఆస్తులను అప్పగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ రోజు ఆర్థికంగా జీరోగా ఉన్న తను చనిపోయే నాటికి ఉండే తన ఆస్తికి లెక్కలుండాలని చెప్పాడు. తనకు ఒక్క అవకాశం ఇస్తే రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై 56 కేసులున్నాయని తన ఎన్నికల అఫిడవిట్ లో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తన పేరుతో 16.34 lakhs విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉండగా తన భార్య పేరు మీద 17.66 lakhs విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం 3 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ భూమి, 50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి, 50 లక్షల విలువైన నివాస గృహం ఉన్నట్లు తెలిపారు. 31.29 లక్షల అప్పులు ఉన్నట్లు వివరించారు. కాకపోతే ఇదంతా ప్రభుత్వానికి రాసిచ్చారు. జర్నలిజం అంటే వ్యక్తిగత దూషణల అంటే కాకపోవచ్చు. మల్లన్న ప్రస్థానమే వ్యక్తిగత దూషణల మయం. ఇతరులను వాడు వీడు అనే కాకుండా ఇంకా పదునైన తిట్లతో మొదలెడతాడు. దీనికి కేసీఆర్ నే కారణమంటాడు. దానికి కేసీఆర్ గతంలో వాడిన తిట్లను ఉదాహరణగా చూపుతాడు. మంచివాడు కాదని, బెదిరించి మనీ కలెక్ట్ చేస్తాడని, ఇప్పటికే 100 కోట్లు కలెక్ట్ చేశాడని, తన స్వలాభం కోసం ఎంతకైనా తెగిస్తాడని ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మల్లన్న మీద. వాటిలో నిజమెంతో అబద్ధమెంతో కాలమే నిర్ణయిస్తుంది. నేను చెప్పాలనుకున్నది కేవలం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక వ్యక్తి అచంచల పట్టుదలతో పైకి ఎలా ఎదిగాడన్నదే.